హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి మళ్ళీ లగేజ్ చూపిస్తున్నారు, ఎక్కడికో ట్రిప్ వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము కాదండి, మా అత్తయ్య గారు అయితే చెన్నై వెళ్తున్నారు. సో ఒక 4 days ట్రిప్ అనమాట. ఇంతకీ ఎందుకు వెళ్తున్నారో అనుకుంటున్నారా? మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ని సమ్మర్ హాలిడేస్కి వైజాగ్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నారనమాట చెన్నై. జస్ట్ ఒక 5 days ట్రిప్ అనమాట. మళ్ళీ 31st రిటర్న్ వచ్చేస్తారు. సో ఇక్కడైతే మేము అత్తయ్య గారిని ట్రైన్ ఎక్కించడానికి అయితే వెళ్తున్నాము స్టేషన్కి. ట్రైన్ యాక్చువల్ రైట్ టైం అయితే 6:40, బట్ లేట్లో ఉంది 7 o'clock అని చెప్పి మేము కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము. బట్ ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల మేము 6కి అయితే వచ్చేసామన్నమాట. 15 minutesలో అయితే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఇంజన్ అయితే వెళ్తుందనమాట ఆ ట్రైన్ది. సో మేము ఇక్కడ కూర్చున్నప్పటికీ ఒక కుక్క అయితే వచ్చిందనమాట. మా అత్తయ్య గారికి కుక్కలు అంటే చాలా ఇష్టం కదా. సో అది రాగానే వెంటనే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తెప్పించి దానికి పెడుతున్నారనమాట. ఇది తినేసి సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా, అది అది వెళ్ళిపోయి ఇంకొక 2 కుక్కలను అయితే పంపించిందనమాట. అక్కడ బిస్కెట్లు పెడుతున్నారు, వెళ్ళి తినండ్రా అని చెప్పి. చూడండి ఇప్పుడు వస్తాయి అవి. ఈడొకడు వచ్చాడు తోక ఊపుకుంటూ, ఈడు చూడండి ఇంకొకడు కూడా వచ్చేసాడు పక్క నుంచి. వీళ్ళిద్దరిని పంపించేసి అక్కడైతే అది తిరుగుతుందనమాట. కొంతసేపు అయిన తర్వాత మనం కూడా వెళ్దామని. సో కాసేపు అయ్యేసరికి అది కూడా వచ్చేసింది. ఇంకా ముగ్గురు అయితే తినేసారు ఫుల్గా బిస్కెట్ ప్యాకెట్ అంతా. ఇంకా తినేసి నీట్గా వాటర్ తాగేసి అయితే వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా ట్రైన్ కోసం అయితే చూస్తున్నాము. ఇంకా ఇంజన్సే వెళ్తున్నాయి కానీ మా ట్రైన్ అయితే రాలేదు. సో 7:10 ఆ టైంకి అయితే ట్రైన్ వచ్చిందనమాట. చూసారా అసలు ఎంత రష్ ఉంది, చాలా అంటే చాలా రష్ ఉంది. ఇది భువనేశ్వర్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ పాండిచ్చేరి. చాలా అంటే చాలా రష్గా ఉంది ట్రైన్. సో మా అత్తయ్య గారిది ఎలాగో ఏసీయే కాబట్టి సేఫ్గా అయితే ఎక్కించేసి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో రిటర్న్ అయ్యేసరికి 7:30 అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.